పార్టీకి జిల్లాలో ప్రాబల్యం ఉన్నది అంతంత మాత్రమే. అయితే అధ్యక్షుడి ఒంటెద్దు పోకడలతో ఉన్న పేరు కూడా డ్యామేజ్ అవుతోందట. పార్టీకి మరింత నష్టం వాటిల్లుతోందట. పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని కొత్తగా చేరిన వారికే నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడం వెనుక అధ్యక్షుడి చేతివాటం ఉందట. దీంతో ఆ పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేశారట. జిల్లాలో క్యాడర్ మండిపడుతూ అధ్యక్షుడిని తొలగిస్తారా లేదా మేము మా దారి మేము చూసుకోవాలా అని బాహాటంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారట. జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ఆ అధ్యక్షుడు ఎవరు, ఏంటా పార్టీ? వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సమయంలో జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ తీరు పార్టీ దూకుడుకు బ్రేకులు వేసేలా ఉందట. ఆయన ఒంటెత్తు పోకడలతో జన సైనికులు గరంగరం అవుతున్నారట. ఇటీవల జిల్లాలో జరిగిన 2 ఏఎంసీ చైర్మన్ పదవుల నియామకంపై పార్టీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయట. ఇప్పటివరకు జిల్లాలోని జనసేన నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదని ఆందోళన చెందుతున్న తరుణంలో ఇచ్చిన 2 పదవులు కూడా క్యాడర్లో మంటలు పుట్టిస్తున్నాయట. పార్టీలో కొత్తగా చేరిన వారికి ఇవ్వడంతో పాటు 2 పదవులు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఇవ్వడం జిల్లా పార్టీలో ప్రకంపనలకు దారితీస్తోంది. అది కూడా జనసేన అనే సామాజిక వర్గానికి 2 చైర్మన్ పదవులు కేటాయించడం పట్ల అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా విస్మయం చెందుతున్నారట. ఓవైపు అధిష్టానం నిర్ణయాలపై కారాలు మిరియాలు నూరే జనసైన్యం చివరికి జిల్లా పార్టీ అధ్యక్షుడిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ 2 నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో అధ్యక్షుడికి ముడుపులు అందాయని జిల్లాలో జనసేనాని క్యాడరే బాహాటంగా విమర్శలు చేస్తున్నారట. శ్రీకాకుళం హిరమండలంలో 2 కొత్తగా జనసేన పార్టీలో చేరిన వారికి ఎలా ఇస్తారంటూ అసమ్మతి శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. అయితే నిరసన వ్యక్తం చేసిన వారిలో శ్రీకాకుళం నియోజకవర్గంలో 2కి, హిరమండలంలో 1కి షోకాజ్ నోటీసులు జారీ చేశారట. ఈ నోటీసులు కూడా సదరు అధ్యక్షుడి పేరునే ఇవ్వడంతో క్యాడర్ మండిపడుతున్నారట. ఏఎంసీ చైర్మన్ గిరీలు వారికి రావడానికి వారు సీనియర్లు అని చెప్పేలా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ చక్రం తిప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడ్డ వారిని లెక్క చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. దీంతో జిల్లా అధ్యక్షుడి తీరును తప్పుపడుతూ ఆయనను తొలగించాలనే డిమాండ్ జిల్లా పార్టీలో ఊపందుకుంటోందట. పవన్ ఏదైనా పిలుపునిస్తే కింద స్థాయి క్యాడర్ తమదైన శైలిలో కార్యక్రమం చేస్తుంటే జిల్లా అధ్యక్షుడు సడన్ గా వచ్చి షో చేయటం తప్ప తనంతటి తాను ఏ కార్యక్రమం చేయరట. అలాగే సభ్యత్వ నమోదు కూడా క్యాడర్ చేసిన దానిని తానే చేయించానని అధిష్టానానికి చెప్తారే తప్ప ఈయన కలుగజేసుకోరట. అధ్యక్షుడితో పాటు శ్రీకాకుళం జనసేన ఇన్ఛార్జి ఎవరో కూడా క్యాడర్కు తెలియని స్థితిలో ఉందట. ఏదో చేశామా అన్నట్టు అధ్యక్షుడి హోదాలో నియోజకవర్గాల పర్యటన ఉంటుందట. ఒకవేళ వెళ్లినా పార్టీ క్యాడర్కు పిలుపు ఉండదట. శ్రీకాకుళంలో జనసేనకు క్యాడర్ ఉన్నా దశ దిశ నిర్దేశించే సరైన నావికుడు లేరని సొంత పార్టీలోనే అసమ్మతి గళాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం కూటమి సర్కారుంది. ఒంటరిగా జనసేన పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయం. విస్తృతంగా ప్రభుత్వం పార్టీ కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్లేందుకు మంచి తరుణం. కానీ శ్రీకాకుళంలో జిల్లా జనసేన అధ్యక్షుడు మాత్రం ఏకనిరంజన్లా వ్యవహరిస్తుండటం సొంత పార్టీ వారికి రుచించటం లేదట. ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని, అందరినీ కలుపుకొని పోవటం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయిన వారిని ఆదరిస్తున్నారనే టాక్ నడుస్తోంది. క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు కనుక శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా జనసేన రథసారథిని నియమిస్తారా లేక ఇతరనే సరైన గైడెన్స్తో కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలని రాజకీయ విజ్ఞులంటున్నారు.